ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు ప్రభుల వారి నామంలో మీకు అందరికీ శుభములు. అలసిన వాణిని ఊరడించు మాటలు సహోదరుడు భక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. మార్చి 25వ తేదీ. ఈ దిన వాక్యము, నేనేమయ్యున్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను. 1 కొరింథీ 15వ అధ్యాయము 10వ వచనము. దేవుడు మనలను రక్షించుటలో ఒక ఉన్నతమైన ఉద్దేశము కలిగి ఉన్నాడు. రాబోవు నూతన సృష్టిలో మనలను రాజులనుగాను రాజకుమారులుగాను చేయగోరుచున్నాడు. యేసు క్రీస్తు ప్రభు రక్తము చేత విమోచించబడిన వారందరికీ ఆ ఆధిక్యత కలదు. ప్రకటన 5వ అధ్యాయము 9, 10 వచనాలు. ఆ ఉద్దేశముతోనే దేవుడు మన అవసరతలలో, లోపములలో, బలహీనతలలో తన కృపను అందుబాటులో నుంచెను. ఆయన కృపా సింహాసనం ఎదుటకు వచ్చుటకు ద్వారా మనము కృపను పొందగలము. మన పరీక్షలు, శోధనలు, బాధలు ఏమైనప్పటికీ ఆయన కృప మనకు చాలును. మన అవసరత గొప్ప పర్వతం వలె ఉన్నప్పటికీ విశ్వాసముతో ఆయన కృపా సింహాసనం ఎదుటకు ధైర్యముతో రమ్మని యేసు ప్రభు తానే మనలను పిలుచుచున్నాడు. హెబ్రీ 4వ అధ్యాయము 16. అందుచేతనే మనము దేవుని కృపను ఇంకనూ తెలుసుకొని దానిని ఏ విధముగా పొంది ఆనందించవలెనో నేర్చుకొనవలెను. మన క్రైస్తవ జీవితమును కృప ద్వారానే ఆరంభించుదుము గాని మానవ అర్హతలను బట్టి కాదు. దేవుడు నిత్యత్వమునకు నిలుచు నీతిని కోరుచున్నాడు. మన నీతికి దేవుని నీతికి పోలికయే లేదు. ఇంత గొప్ప రక్షణ పొందుటకు మనలో ఎవరికి ఏ అర్హత లేదు. అది కేవలము దేవుని కృపచేతనే కలిగి ఉన్నది. యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రశస్త రక్తమునందు విశ్వాసముంచుట ద్వారానే మనము రక్షించబడగలము. ఎఫెసీ 2వ అధ్యాయము 5 మరియు 8 వచనాలు. మరియు దేవుని మహిమను, కృపను చూపగలము. అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ 15వ అధ్యాయము 10వ వచనములో నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను అని సాక్ష్యమిచ్చుచున్నాడు. అనగా అతడు ప్రభువు నిమిత్తము ఏమి చేసినను, ఏ శ్రమ పడినను అది కేవలము దేవుని కృపచేతనే. అతనికి కృప యొక్క సంపూర్ణ అర్థమును తెలియజేయుటకే ప్రభువు ఆ శ్రమలు అనుమతించెను. ఆ తరువాత అతడు ఇట్లు సాక్ష్యమిచ్చెను, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. 2 కొరింథీ 12వ అధ్యాయము 10వ వచనము. ఆ విధముగా మన కష్టములన్నీ దేవుని చేత అనుమతించబడినవి. కృపను గూర్చి తెలుసుకొనుటకు, దానియందు ఆనందించుటకే ఈ కష్టములు అనుమతించబడినవి. ప్రపంచమంతటిలో మిక్కిలి బలహీనుడైన విశ్వాసి ఆయన కృపను పొందుట ద్వారా బలవంతుడు కాగలడు. మన బలహీనతలు, బుద్ధిహీనతలను బట్టి మనము దుఃఖపడనవసరం లేదు, కృంగిపోవనవసరం లేదు. ఎందుచేతననగా కృపాసింహాసనమునొద్దకు ధైర్యముతో వెళ్ళుటకు మనకు ప్రవేశము గలదు. మన కొరకు ఆయన ప్రతి శోధన ద్వారా వెళ్ళవలసి వచ్చినది. అయినప్పటికీ ఆయన పాపము లేనివాడు. అందుచేతనే ఆయన ఇప్పుడు మన మానవ బలహీనతలన్నిటి కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. నా బలము తగ్గిపోవుట, నా శోధన నా శక్తికి మించినదిగా నుండుట, నా విశ్వాసము అంతకంతకు బలహీనమగుట, అనుమానాలు హృదయమున నింపబడుటువంటి పరిస్థితులలో యేసు క్రీస్తు ప్రభువు, నీవే నా ప్రధాన యాజకుడవు, దయతో నా పక్షమున విజ్ఞాపన చేసి నన్ను పైకి లేవనెత్తుము, నీ సమృద్ధి అయిన కృపను నాకు అనుగ్రహించుము అని ప్రార్థించవలెను. ఆయనే నాకు బలమును, విశ్వాసమును, ధైర్యమును అనుగ్రహించును. దయచేసి నీ పరలోకపు పిలుపును గ్రహించుము. నీవెంత బలహీనుడవైనను నిన్ను తన సింహాసనము నొద్దకు తెచ్చుటకు ప్రభువు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాడు. నీకేదైనా
అనుమానము వచ్చిన ఎడల ప్రధాన యాజకుడైన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క విజ్ఞాపనము పరిచర్యను కోరుకొనుము. నీవు ఎదుర్కొను శోధనలను ఆయన కూడా ఎదుర్కొనని తెలుసుకొనుము. నీవు వెళ్ళుచున్న అనుభవము ఆయనకు స్పష్టముగా తెలియను. ఆయన సంపూర్ణముగా నీకు చాలినంత కృపనిచ్చును. మన పరలోకపు పిలుపు కొరకైన ఆయన కృపను కోరుకున్నట్లు ప్రభువు మనకు బోధించునుగాక. దేవుడి లేఖన భాగాలను ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ ద లార్డ్.